హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు KK9 న్యూస్. నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధ్యాత్మికత సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాది మంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకతలింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా మార్చారు. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రవళిక అందిస్తారు. 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు చివరి రోజు కావడంతో పోటెక్కిన భక్త జనాలు గ్రామాంశాలకు చెందిన అక్కడి నుంచి రావడం జరిగింది. బస్సులకు ఫ్రీ బస్సులు లేడీస్ పెట్టడం వల్ల పబ్లిక్ కాళేశ్వరం మహాకాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రావడం జరిగింది. సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత మంచిగా అన్ని తీరుల సౌకర్యాలతో మంచిగా చేయడం వల్ల అందరూ జనాలతో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా ఎంజాయ్ చేసిపోతానికి వీరికి అందరూ మంచిగా వచ్చారు. బాగున్నది. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇట్లాంటి ఇంకా చాలా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంతటితో నీ పేరు కోటగిరి ఆకాంతం. మేడం సౌకర్యాలన్నీ ఓకేనా? ఓకే. బస్సు బాగుంది. తొందరగా దర్శనం కూడా బాగుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాది తాడు కాళేశ్వరం దర్శనానికి వచ్చిన సరస్వతి పుష్కరాలు అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. అది చూడడానికి అందరం వచ్చేసాం. పిల్లలు అందరం బాగా అనిపించింది. ఇక్కడ గొప్పగా అనిపించింది. బస్సు ఫ్రీనే. అక్కడి ఇక్కడ వరకు ఫ్రీ. ఇక్కడి గోదావరి దగ్గరికి కూడా ఫ్రీ. చాలా బాగుంది. అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించే ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా? గ్రామము మహబూబాద్ డిస్టిక్. మేము ఈ సరస్వతి మహాపుష్కరాలకు ఈ
స్త్రీలది ఆధార్ కార్డు దాన్ని స్త్రీలు వచ్చారు, మేము డబ్బులతో వచ్చాము. సరే ఇక్కడ చేసిన సౌలభ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 12 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 12 సంవత్సరాల క్రితం అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం మెరుగు. నీ పేరు? నా పేరు గోరు యాదగిరి.